ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరి గురించి చేశాను కాబట్టి ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో మొత్తం మన ఇండియా స్వాతంత్రం గురించి మరియు మన ఇండియాలో జరిగిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఉద్యమాల గురించి మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. నెంబర్ 1 ఫ్యాక్ట్. ఇక్కడ ఫ్యాక్ట్ లేవు, మామూలు బిట్ కాబట్టి మా వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సాయం ఎంతో నాకు అవసరం, ప్లీజ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు 1600 సంవత్సరంలో మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఒక వ్యాపారం గురించి అని 1659లో మన ఇండియాకు వచ్చి వ్యాపారం చేసి అలా మన ఇండియాను 1757లో ఆక్రమించుకున్నారు. 1757 నుండి 1947 వరకు ఇండియాను పాలించి ఇండియాను మరియు చాలా దేశాలే పాలించారు ఈ మోసగాళ్ళు. మన ఇండియా అమాయకత్వం వల్ల, చేతకానితనం వల్ల 190 సంవత్సరాలు ఏమీ చెయ్యని పరిస్థితుల్లో మన ఇండియా మిగిలింది. అలా ఇండియాకు 190 సంవత్సరాలు వేరే అలహీలు వచ్చాయి. ఇంకొకటి, మన ఇండియాను పాలించిన దేశంలో ఫస్ట్ డచ్, ఫ్రెంచ్, ఫైన్లాండ్ ఇలాంటి దేశాలు. డచ్ అంతా ఏటనుకుంటున్నారా? న్యూజిలాండ్, అదే సారీ నెదర్లాండ్ ఫ్రెండ్స్. లాస్ట్కి బ్రిటిష్ వారు 1757లో మన దేశానికి వచ్చి 1797లో ఇలా మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. చూసారా ఇక్కడ బ్రిటిష్ అండర్ రూల్, నాట్ అండర్ బ్రిటిష్ రూల్. చూస్తే ఇక్కడ మనకి కొన్ని మాత్రమే కనపడుతున్నాయి. 1840లోకి వచ్చి చూస్తే ఇక్కడ మనకి చాలానే ఆక్రమించుకున్నారు. ఇలా 1840లో మనల్ని ఆక్రమించుకున్న తరువాత 1857 మ్యాప్ కూడా ఒక్కసారి చూసుకుంటే మనకి ఇక్కడ కూడా చాలానే ఆక్రమించుకున్నారు ఈ రెండు వాటి కన్నా. ఇంకా ఇటు చూసుకుంటే మీ గురించి తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేయించి మరి చూపెడుతున్నాను కాబట్టి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చాలు. చూసుకుంటే మనకి బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలు, బ్రిటిష్ వారి లేని ప్రాంతాలు, బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలు, ఆధీనంలో లేని ప్రాంతాలు 40. శ్రీలంక 1857. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా? మన ఇండియా చిన్న దేశం అనుకుంటున్నారా? 7వ దేశం కాదు. మన ఇండియా ఇప్పుడు 3వ, 4వ, 5వ దేశంలో ఉండాలి. ఎందుకంటున్నాను తెలుసా? అప్పుడు ఇండియా మ్యాప్ చూపెడతాను. ఇక్కడ మనకి బ్లాకింగ్తో కనపడుతుందంతా మన ఇండియాయే. ఇప్పుడు అది పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా మనకి ఇప్పుడు కనబడుతుంది. ఇండియా నిజానికి ఇప్పుడు ఇప్పుడు 3.227 మిలియన్ మీటర్స్ ఉంది కదా. నిజానికి మన ఇండియా 11,000 మిలియన్ మీటర్స్ ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఆస్ట్రేలియా మీద కూడా పెద్దది. అదే కాకుండా దేశం అయిన బ్రెజిల్ మీద కూడా పెద్దది. కాకపోతే ముస్లిమ్స్కి ఒక విభజన రాష్ట్రం విభజన దేశం కావాలని ముస్లిమ్స్ అడగగా 548 స్టేట్స్ ఇప్పుడు 28 స్టేట్స్గా ఉన్నాయి. అయితే
అందులో ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నదాన్ని పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ మరియు వెస్ట్ పాకిస్తాన్గా మార్చారు. మన ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్. అయితే 1971 వరకు ఈ రెండు కలిసి ఉండేవి. పాకిస్తాన్ వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ని చాలా ఇబ్బందులు పెట్టేవారు. దాంట్లో వాళ్ళకి విభజన రాష్ట్ర దేశం కావాలని అంటే అప్పుడు మనకి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు మనకి వాళ్ళకి సెపరేట్ దేశం ఇప్పించారు. లేదంటే ఇప్పుడు వాళ్ళు ఎన్నో అవమానాలు, అవనీలలు అనుభవించేవారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఈ మూడు కలిస్తే ఎంత ఉంటుందో మనకు తెలుసు కదా. చైనా అంత ఉండొచ్చు, చెప్పలేను. చైనా అంత ఉండొచ్చు, దాదాపు ఉండొచ్చు. చైనా అంత విస్తీర్ణం. ఒకసారి చైనాను చూపెడతాను ఫ్రెండ్స్, చూడండి. చైనా ఏది పెద్దదో మీరే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇదన్నమాట చైనా పిక్చర్. ఇక్కడ బ్లాకింగ్తో ఉంది కదా, లైన్ చేసేదన్నమాట. ఈ రెండిట్లో ఏది పెద్దదో మీరే కామెంట్లో తెలియజేయండి. ఇంకా యూఎస్ఏ కూడా మనల్ని మోసం చేసింది అంటే మీరు నమ్మగలరా? నమ్మలేరు కదా, ఇది వాస్తవం. నమ్మాలి, ఎందుకంటే యూఎస్ఏ కూడా మనల్ని మోసం చేసి వచ్చినదే. ఇంకొకటి చెప్తాను వినండి. మనకు స్వాతంత్రం రావడానికి కారణం గాంధీజీ, నెహ్రూ ఇలాంటి వారు అనుకుంటే మీరు చాలా పొరపడిన వారు అవుతారు. దాదాపు మనకు ఝాన్సీ లక్ష్మీబాయి చాలానే పోరాడింది. ఆమె చాలానే మనకి చేసింది. ఆమె వల్ల మన ఇండియాకి స్వాతంత్రం ఇప్పుడు 1845లో తన యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. అప్పుడు మన వారు, మీకు ఇంకోటి చెప్తాను, కాసేపు తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి. మహాత్మా గాంధీ 1865లో జన్మించాడు. నెహ్రూ 1875లో జన్మించాడు. వీళ్ళు పుట్టకముందే స్వాతంత్రం మొదలైంది. వీళ్ళు గాంధీ తెచ్చాడు అనుకుంటున్నారు స్వాతంత్రం. ఇప్పుడు ఒక ఇల్లు లేబర్స్ కడితే దానికి పేరు ఎవరికి వస్తుంది? ఆ కాంట్రాక్టర్ కదా వస్తుంది. అలా అన్నమాట. ఇంతమంది కొన్ని లక్షలాది మంది ఇండియన్స్ చనిపోతే వాళ్ళ పేర్లను పెట్టుకున్నాడు గాంధీ. పితామహుడు అంట. మనకి మాలానే చేశాడు. మనకి వాళ్ళు 1931లో ఎప్పుడో ఇచ్చేస్తానన్నారు. కానీ మా దేశాన్ని శుభ్రంగా మీరు తీసుకోండి, మా దేశానికి నచ్చినంత మీరు చేసుకోండి, మా దేశాన్ని దోచుకోండి అని అన్నాడు గాంధీ. దాంట్లో మనదేం పోయింది? వీళ్ళ ఇష్టం, వీళ్ళు నచ్చినట్టు చేసుకుంటారని మనకి 1947లో స్వాతంత్రం రావడం జరిగింది. ఆ 1947లో స్వాతంత్రం వచ్చిన ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో తెలియక 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు డాక్టర్ అంబేద్కర్ మరియు అతని 269 మంది మనుషులు కలిసి మొత్తం మన ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఆ దేశాలు ఎలా ఉన్నాయో పరిశీలించి మనకి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. ఇంకొక విషయం ఇది చెప్తాను వినండి. టిప్పు సుల్తాన్ ది టైగర్ ఆఫ్ మైసూర్ కర్ణాటకలో ఉంది. టిప్పు సుల్తాన్ చాలా మంచి రాజు మరియు చాలా శక్తిమంతుడు. ఇతను 1650లో జన్మించాడు.
1697లో జన్మించాడు. ఇది చదవండి, మీకే అర్థమవుతుంది. కొందరికి ఇంగ్లీషు చదవడం వచ్చు కానీ అది ఏంటో అర్థం కాదు. అలాంటి వారి గురించి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను వినండి. తెలుగులో చూడండి. టిప్పు సుల్తాన్ మైసూర్ పులి. చూడండి, ఇదంతా చదవండి. మైసూర్ హైదర్ అలీ. చూసారా? మనకి క్విట్ ఇండియా యుద్ధం 1942 ఆగస్టు 22న జరిగింది. ఈ తర్వాత రోజున ఆగస్టు 23 చిరంజీవి గారి బర్త్డే. అది పక్కన పెట్టండి. మనకి క్విట్ ఇండియా యుద్ధంలో చాలామంది రాజులు, సైన్యం చాలానే కోల్పోయింది ఈ క్విట్ ఇండియా యుద్ధంలో. అలా క్విట్ ఇండియా యుద్ధం జరిగింది తరువాత మనకి 1950 జనవరి 25న రిపబ్లిక్ డే జరిగింది. ఇలా ఇండిపెండెన్స్ డే మనకి వచ్చింది. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని ఆపుతున్నాను. బాయ్ బాయ్, టాటా, సీ యూ. దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.